నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సేమ్యా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయాలండి. నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు సేమ్యా గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసి వేడి చేయాలండి. ఇలా వాటర్ వేడవుతున్నప్పుడు వేయించుకున్న సేమ్యాను ఇలా వాటర్లో వేసి ఉడకనివ్వాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు ఉడకనివ్వాలండి. తర్వాత ఒక స్టెయినర్లో వేసి నీటిని వడగట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా పల్లీలను వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లి ఆకులు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత పచ్చి బఠానీ వేస్తున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. బఠానీలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకడానికి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న సేమ్యాను గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఆయిల్లో వేయించి తీసుకున్న పల్లీలను వేసి కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పొడి పొడిగా చాలా బాగుంటుందండి. చూడ్డానికే కాదండి, తింటే కూడా చాలా బాగుంటుంది. సేమ్యా ఉప్మా ఇష్టపడని వారు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న సేమ్యా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.